అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం చతుర్థాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉన్న సందర్భంలో ధర్మరాజు తన సందేహాలన్నీ ఆ పితామహుని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తులో మానవుడు ఉత్తముడు. మానవులలో బ్రాహ్మణుడు ఉత్తముడు. బ్రాహ్మణులలో వేదాధ్యయనం చేసిన వారు ఉత్తములు. వారిలో జ్ఞానం కలవారు ఉత్తమోత్తములు. జ్ఞానము మానవుడికి కన్ను లాంటిది. అజ్ఞాని గుడ్డివాడితో సమానుడు. మానవునకు క్షమ, సత్యము, శౌచము, ధర్మము, బ్రహ్మచర్యము ఉత్తమ ధర్మము. అందమైన యువతులతో సంభాషించడం, నిరీక్షించడం చేయకూడదు. అలా చేసిన స్త్రీ పురుషులు ఒకరి మనసులో ఒకరు తిష్ట వేస్తారు. ఈ శరీరం రక్తము, మాంసము, ఎముకల మయమని భావించిన ఆకర్షణ పోతుంది. ఇంద్రియ నిగ్రహం, నాడీ శుద్ధి ముఖ్యం. దేహంలో 10 నాడులు, 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తుంటాయి. అన్ని నాడులకు కేంద్రమైన హృదయస్థానమున దృష్టిని అంతరములోకి పంపి మనసు నిలిపిన సుఖముల మీద నుండి మరలి పరబ్రహ్మ సాక్షాత్కారం పొందగలుగుతాడు. ఇంద్రియ సుఖములు సంకల్పజనితములు. మానవుడు మనస్సులో కూడా ఇంద్రియ లోలుడు కారాదు. మనస్సు కూడా ఇంద్రియమే. దానికి అధిపతి ఇంద్రుడు. యువకులనైనా ముసలివారినైనా అజ్ఞానం చేత మూర్ఖులై ఇంద్రియ వశులై వర్తిస్తుంటారు. కనుక మానవుడు యమ నియమాలతో ఇంద్రియములను నిగ్రహించాలి. విషయ వాంఛలు బహు చెడ్డవి. వాటికి లోను అయిన మానవుడు మోక్షం పొందలేడు. వాటిని అధిగమించిన కానీ పరమపదము చేరలేడు. చావు పుట్టుకల మధ్య రోగములు దుఃఖ కారణాలు. వివేకవంతుడు జనన మరణ చక్రంలో బంధించబడక మోక్షమునకై ప్రయత్నిస్తాడు. వివేకి మనస్సును, వాక్కును, శరీరమును పరిశుభ్రపరచుకొని అహంకారమును వదిలి శాంతము వహించి రాగద్వేషములు వదిలి సాటి జీవుల మీద కరుణ కలిగి ఉంటాడు. కపట సన్యాసులు ఇంద్రియ నిగ్రహము, త్రికరణ శుద్ధి నటిస్తూ ధన సంపాదనకు పాటుపడుతూ ఉంటారు. కనుక సాధకులు, మోక్షగాములు వారి పట్ల జాగరూకత వహించాలి. మంచి బుద్ధి, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము కలిగిన వారికి దేవతలు ప్రసన్నులవుతారు. దైవానుగ్రహం వల్ల మానవునికి నిర్మలమైన యోగతంత్రములు అలవడతాయి. అప్పుడు మానవుడు నిశ్చల మనస్కుడై అన్నపానాదులయందు అనాసక్తి కలిగి శారీరక సుఖములకు దూరముగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు, కందమూలాలు, భిక్షాటన ద్వారా లభించిన ఆహారమును సుఖమునందు అనాసక్తుడై ఈ లోకంలో నిశ్చల మనస్కుడై మెలగాలి. సాధకుడు జ్ఞానాగ్నితో విజ్ఞానమును ప్రజ్వలింపచేసి జరామరణ దుఃఖము లేని పరబ్రహ్మ తత్వమును పొందగలుగుతాడు. నిద్రావస్థలో త్రిగుణాత్మకమైన గుణముల వల్ల స్వప్నములు కని తాను సంపాదించిన జ్ఞానం మరచిపోగలుగుతాడు. తాను సంపాదించిన జ్ఞానాన్ని మరచిపోగలడు.
కనుక యోగి నిద్రయందు జాగరూకుడై ఉండాలి. నిద్రావస్థలో కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి. స్వప్నావస్థలో మనసు పనిచేసి అప్పటి వరకు అనుభవించిన విషయాలను స్వప్నంలో కూడా అనుభవిస్తూ ఉంటాడు. స్వాప్నిక అవస్థలో మనసు మిథ్యా సుఖములను అనుభవిస్తుంది. ఆత్మ మాత్రం సాక్షీభూతంగా ఉంటుంది. త్రిగుణాల వల్ల, వాయువుతో కూడిన దోషము వల్ల నిజ రూపంలో చూసిన వాటిని మానవుడు మిథ్యారూపంలో అనుభవిస్తాడు. స్వప్నావస్థలో వెలుపలి ప్రపంచం ప్రకాశించకపోయినా ఆత్మ మాత్రం ప్రకాశిస్తూనే ఉంటుంది. కనుక స్వప్నావస్థలో మానవుడు అత్యంత తెలివిగా ఉంటాడు. జ్ఞాని త్రిగుణాలకు అతీతుడై నిశ్చల ఆనందం అనుభవిస్తాడు. మృత్యురూపమైన వ్యక్త, అమృత రూపమైన అవ్యక్తము తెలుసుకోకుండా సాధకుడు మోక్షం పొందలేడు. అవ్యక్తం 3 లోకాలకు ఆధారభూతం. అది నివృత్తి మార్గం, శాస్త్ర ప్రమాణం. ఈ ప్రకృతి ధర్మము భూత భవిష్యత్ వర్తమాన కాలము బ్రహ్మచేత సృష్టించబడ్డాయని ఆగమ శాస్త్రం చెబుతున్నది. దేహంలో నివసించేవాడు దేహి. త్రిగుణాలు అతడు కట్టుకునే వస్త్రం. ఆ వస్త్రముల చేత కప్పి ఉన్న పరమాత్మ ఎవరికీ గోచరం కాడు. త్రిగుణాతీతముగా ప్రకాశించే 4వ తత్వమే పరమాత్మ అని వేదములు ఘోషిస్తున్నాయి. మనోవాక్కాయ కర్మలతో ఏకత్వం సాధిస్తూ అత్యంత శౌచముతో నిష్ఠతో తపమాచరించిన సాధకునికి మోక్షం ప్రాప్తిస్తుంది. అన్ని తపస్సులలో ఉత్తమమైనది బ్రహ్మచర్యం, అహింసావ్రతం. ఇవి 2 పరమధర్మములు. వీటిని ఆచరించిన సాధకుడు నిర్మల జ్ఞానంతో వెలుగొందగలడు. ఈ సంసారం ఆశాపాశములతో దృఢంగా బంధించబడి ఉంది. దృఢంగా పెరిగిన ఆశాలతను తపస్సు అనే కత్తితో నరకాలి. అప్పుడే మానవుడు జ్ఞాని కాగలడు అని ముని తన శిష్యునకు బోధించాడు. ధర్మరాజా, నీవు కూడా ఆ ముని పలుకులలోని సత్యమును గ్రహించి కృతార్థుడివి కమ్ము అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు భీష్మునితో, పితామహ, మిథిలానగరాధీశుడు జనక మహారాజు ఏ విధంగా మోక్షం పొందాడో వివరించండి అని అడిగాడు. అందుకు భీష్ముడు సమాధానంగా, ధర్మనందన, జనకుని వద్ద 100 మంది ఆచార్యులు ఉన్నారు. జనక మహారాజు సతతము వారు చేసే తత్వబోధలను శ్రద్ధతో ఆలకించేవాడు. ఆ సమయంలో కపిల అనే స్త్రీకి జనించిన పంచశిఖుడు అనే ముని భూలోక సంచారం చేస్తూ మిథిలా నగరానికి వచ్చాడు. అతడు జనకుని 100 మంది ఆచార్యులను తన అతీత తత్వశాస్త్రములో ఓడించాడు. అతని ప్రతిభకు అచ్చెరువందిన జనక మహారాజు తనకు మోక్ష మార్గమును బోధించమని అతనిని కోరాడు. పంచశిఖుడు, మహారాజా, అజ్ఞానం కోరికలకు మూలం, కోరికలు కర్మలకు మూలం. అవిద్య అనే భూమిలో మోహము, లోభము పెనవేసుకుని అవిద్య భూమిలో కర్మ బీజాలను నాటి అంకురింపజేస్తాయి. ఇది నాకు ఇష్టం, ఇది నాకు అయిష్టమనే భావములు మానవుని మనస్సులో చిక్కుబడి అనేక విధములైన కర్మలు చేయడానికి అతనిని పురికొల్పుతాయి. కర్మబంధములలో చిక్కుకున్న మానవుడు తనను జరామరణములు కబళిస్తున్న విషయం గమనించలేడు. మానవుడు బంధువులు, భోగములు, ధనము అస్థిరమైనవని తెలుసుకొని వాటిని దూరం చేసిన మనస్సుకు శాంతి కలిగి తుదకు మోక్షం కలుగుతుంది అన్నాడు పంచశిఖుడు. జనకుడు, మహానుభావ, కేవలం వైరాగ్యం వల్లనే మోక్షం ప్రాప్తిస్తుందని అన్నారు కదా, విషయ వాంఛల మీద విరక్తుడైన మానవునికి మోక్షం లభిస్తుందా అని అడిగాడు.
అప్పుడు పంచశిఖుడు, మహారాజా, సత్వగుణము అలవరచుకున్న వాడికి సంతోషము, ఇష్టము, సుఖము, ఆనందము, శాంతి కలుగుతాయి. రజోగుణ ప్రభావితుడకు రజోగుణ ప్రభావితునకు ఎల్లప్పుడూ దుఃఖము, కలత, ఏడుస్తూ ఉండడం, అసహనం, అసంతృప్తి, దేనికో వెంపర్లాడడం అలవడతాయి. తామసగుణ ప్రభావితునికి విపరీతమైన ఉద్వేగభరితమైన ఆలోచనలు, కలలలో చెరించడం, సోమరితనం, భ్రమలో విహరించడం, ఏమరిపాటు, అన్నిటికీ విజృంభించడం, ఉద్రేకపడడం, అలసత్వం, ఆలస్యం అనే గుణాలు అలవడతాయి. త్రిగుణాలు కారణసహితంగాను ఒక్కొక్క తరి, అకారణంగాను ఏర్పడి ఒక్కొక్క తరి మానవుని మీద తిరగబడతాయి. మానవుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది సాత్విక స్వభావమని, దుఃఖభరితుడై ఉన్న సమయాన రాజసమని, ఏమి చేయాలని లేక స్తబ్దుగా ఉన్న అది తామసగుణమని ఎరిగి వాటికి దూరంగా ఉండి మనస్సును నిర్మలం చేసిన మానవుడు మోక్షమును పొందగలడు. మనస్సును ఆ స్థితిలోకి వైరాగ్యం మాత్రమే తీసుకురాగలదు. త్రిగుణాలను ఆత్మలో లీనం చేసి మనస్సును తన్మయపరచిన త్రిగుణాలు సముద్రంలో కలిసిన నదిలా తమ రూపమును కోల్పోతాయి. త్రిగుణ రాహిత్యంతో మానవుడు కుబుసము విడిచిన పాములాగా ఆత్మ ప్రకాశంతో వెలుగొందగలడు అని వివరించాడు పంచముఖుడు. అలా పంచశిఖుని బోధల వల్ల వైరాగ్యం చెందిన జనక మహారాజు ఒకసారి మిథిలా నగరం తగలబడిపోతున్నా దుఃఖించక వైరాగ్యంతో నిశ్చలంగా ఉన్నాడు. ధర్మరాజు భీష్మునితో, పితామహ, ఎట్టివాడు నిర్భయంగా మంగళకరంగా ఉంటాడో వివరించండి అని అడిగాడు. దానికి సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, చతుర్వర్ణాల వారికి శాంతి, ఇంద్రియ నిగ్రహము అవసరం. అందున బ్రాహ్మణునికి ఇంద్రియ నిగ్రహం అత్యంత ఆవశ్యకం. శుచిత్వము, కోపము లేకుండా ప్రవర్తించుట, అసూయ పడకుండుట, దుఃఖము, దైన్యము లేక ఉండుట, దురభిమానము, ప్రమాదరహితుడై ఉండుట, వితండవాదం లేకుండుట, సకల ప్రాణుల యందు దయ కలిగి ఉండుట, గురువులను పూజించుట, తనను తాను పొగడకుండా ఉండటం, ఇతరులను నిందించకుండా ఉండటం, సత్యం మాత్రమే పలకడం, సత్సంగం, అహింస, నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా ఉండడం, మంచి భావనలు, ఇంద్రియ నిగ్రహము, వీటిని దమములు అంటారు. పై గుణములు సాధించిన పుణ్యమూర్తికి ఇహలోకంలోనే కాదు పరలోక సుఖములు కూడా కలుగుతాయి అని భీష్ముడు చెప్పాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు. స్వస్తి.